హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. మేమైతే అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం అయితే అసలు అనుకోకుండా వెళ్ళాం అనమాట. అసలు ప్లాన్ లేదు వెళ్ళాలి అని, కానీ ఏదో దేవుడు పిలిచినట్టు వెళ్ళాము. అంటే ముందు నుంచి అనుకుంటున్నాం కానీ అసలు కుదరడం లేదనమాట. మేమైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటానే ఉన్నాము, కానీ కుదరట్లేదు. కాదు ఇంకా వెళ్ళాలి అని చెప్పి ఈ 1 మంత్ నుంచి అయితే రోజు వెళ్దాం వెళ్దాం అనుకోవడం ఆగిపోవడం అనమాట. ఒక రోజు అయితే ఉన్నట్టు నిద్ర లేసాము, ఫుల్ వర్షాలని అనౌన్స్ చేశారనమాట. చెన్నైలో వర్షాలు అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేశారండి. ఇంకా అనౌన్స్ చేశారు, అయినా కూడా నేను మొండిగా వర్షాలు పడినా పర్వాలేదు, ఇంకా కార్తీక మాసం అయిపోతుంది, నేను వెళ్ళాల్సిందే అని చెప్పాను అనమాట. ఇంక వెళ్ళిపోయామండి. ఇంకా వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజు దిగంగానే అరుణాచలంలో భోంచేసాం అనమాట. అక్కడైతే క్యారెట్ ఫ్రై పెట్టారు, సాంబార్ పెట్టారు, రసం అయితే సూపర్గా ఉందండి. అసలు సాంబార్ కన్నా రసం అసలు సూపర్గా ఉన్నాయి. అసలు క్యారెట్ ఫ్రై కూడా బాగుంది. అంటే తినేలాగా బాగుందన్నమాట. ఇదివరకు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే నాకు ఇప్పుడు బాగుందంట ఫుడ్. చాలామంది చెప్తున్నారు తిరుపతిలో ఇప్పుడు బాగుందని. నేను ఒక 6 months బ్యాక్ వెళ్ళాను అనమాట. అప్పుడైతే అస్సలు బాగాలేదండి ఫుడ్, అస్సలు బాగాలేదు. నాకు అన్నదానం అంటే చాలా ఇష్టం అనమాట టెంపుల్స్లో, కానీ అప్పుడు అసలు బాగాలేదు అనకూడదు. కానీ మేమైతే నైట్ బయలుదేరాం అనమాట. 2 o'clockకి వెళ్ళంగానే ముందు రోజు ఆల్మోస్ట్ 6కి అలా రీచ్ అయ్యాము, 5:30కి అలా రీచ్ అయ్యాము. ఇంకా రూమ్ తీసుకొని మాయ పాపని అక్కడ ఉంచేసాం అనమాట. ఆద్య పడుకుంది కదా, ఇంకా అందుకని నైట్ స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా ఆద్య నిద్ర లేచే లోపు మేము వచ్చేయచ్చు కదా అని చెప్పి, ఆద్యని ఎత్తుకొని నడవలేం కదా, చిన్నపిల్లలతో కష్టం అని చెప్పి రూమ్ తీసుకొని రూమ్లో ఆద్యని మామయ్యని ఉంచేసి మేము నైట్ 2 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది రాజగోపురం అనమాట. రాజగోపురం దగ్గర దీపం పెట్టి ఇక్కడ నామాలు అవి పెడుతున్నారు అనమాట. ఇక్కడ నామాలు అవి పెట్టించుకొని ఇక్కడ దీపం పెట్టి స్టార్ట్ చేసాము. ఈయనకి ఇచ్చాం అనమాట కొబ్బరికాయ. అక్కడ పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనకి ఇచ్చాము. ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అనమాట. కానీ దేవుడికి కొట్టలేదండి, ఆయన దిష్టి తీసినట్టు తీసి కొట్టారనమాట. నాకు అర్థం కాలేదు. మామూలుగా దేవుడికి కొడతాం కదా కొబ్బరికాయ, ఆయన అయితే నాకు గోపికి దిష్టిలాగా తీసి మరీ కొట్టారనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు అలా చేశారో. సరేలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి రిటర్న్ కూడా ఇక్కడికే రావాలన్నమాట. నైట్ అండి అసలు కుక్కలు ఉన్నాయి, భయం వేసింది అనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. 14 kilometers మొత్తము, కానీ అందరికీ 4 to 5 hours పడుతుందంట. మాకు మాత్రం 6.5 hours పట్టింది. అసలు నేను నడుస్తాను అని అయితే నాకు హోప్ లేదండి అసలు. నిజంగా ఏదో సూపర్ పవర్స్ అంటారు కదా, ఆ పవర్ ఏదో వచ్చి నన్ను తోసింది అన్నట్టే ఫీల్ అయ్యాను నేనైతే. నేను మామూలుగా 1 kilometer నడిస్తే అలసిపోతాను అసలు, అలాంటిది 14 kilometers నేను నడిచానంటే నిజంగా దేవుడైతే ఉన్నాడు అనిపించింది నాకు. నాకెందుకో శివుడు మాత్రం ఒక 10 years నుంచి అండి ఇంకా నా లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోయారనమాట ఆయన. నేను ఏ పని చేసినా సరే ఆయన తలుచుకోకుండా మాత్రం ఉండను. ఇంకా ఏ పని, చిన్న పని కాదు పెద్ద పని కాదు, ఇంకా అసలు ఇంకా ఆయన ఒక లైఫ్లో ఒక పార్ట్ అనమాట. అది మంచి అయినా చెడైనా సరే, నాకు కోపం వచ్చినా సరే, అంటే ఇలా చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ నేను చెప్పనండి, కొంచెం పర్సనల్ అది బాగోదు. మీరు చెప్పినా కొంచెం ఓవర్ అనుకుంటారు కానీ అవన్నీ వద్దు. కానీ నాకు మాత్రం శివుడు మాత్రం పర్సనల్గా చాలా చాలా కనెక్ట్ అనమాట. చాలా ఇష్టం నాకు ఆయన అంటే. మళ్ళీ నువ్వేం తెగ పూజలు చేసావు కదా అంటే నేనేం తెగ పూజలు చేయనండి, కానీ నాకు ఆయన మాత్రం ఎందుకో చాలా ఇష్టం. స్టార్టింగ్ అయితే ఇంకా గిరి ప్రదక్షిణలో ఫస్ట్ మనకి ఇంద్రలింగం ఒకటి, అగ్నిలింగం స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఇంకా వచ్చేసి సూర్యలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, అట్లాగా 8 లింగాలు అయితే ఉంటాయన్నమాట. మేమైతే ఇంకా బయలుదేరాం. నైట్ తలస్నానం చేసి, చలి పెద్దగా లేదు, అది అగ్నిలింగం కదా, అందువల్ల చలి అయితే పెద్దగా లేదనమాట. కానీ ఈయన నమ్ముకుంటే మాత్రం అండి ఇంకా ఒక పిచ్చిలాగా అయిపోద్ది మనకి. ఇంకెలా అంటే ఇంకా మనం ఏ పని చేసినా ఆయన తలుచుకొని చేస్తే మనం ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ కష్టం అలా వెళ్ళిపోద్దండి. నిజంగా ఎవరైనా
ఏదైనా పని చేసే ముందు గట్టిగా ఆయన్ని తలుచుకొని చేయండి, ఖచ్చితంగా అది మాత్రం అవుతుందండి. నేను 100% చెప్తాను. అసలు ఎంత నమ్మకం అంటే నాకు 1000 టైమ్స్ నమ్మకం అనమాట. అది ఇంపాసిబుల్ అన్న విషయం కూడా జరుగుతుందండి, మాకు జరిగాయి. అందుకే చెప్తున్నా, ఇంక మీ లైఫ్లో అది ఇంపాసిబుల్, ఇంకా అసలు అవ్వదు. అనుకున్నవి కూడా మిరాకిల్స్ జరుగుతాయండి మీ లైఫ్లో. నా నా మీరైతే ఏదైనా జరగాలి అంటే మీరు ఆయన్ని గట్టిగా నమ్మండి. ఆయన ఇంకంతే అండి, ఒక మ్యాజిక్ లాగా అనమాట. ఓవర్ నైట్లో మ్యాజిక్స్ జరుగుతాయి కదా సినిమాల్లో, అలా కూడా జరుగుతాయండి. నా లైఫ్లో జరిగింది కాబట్టే చెప్తున్నాను. మామూలుగా ఉండదు శివుడితో మాత్రం. నాకైతే మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. ఇంకా ఇప్పుడు యమలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఒక 8 కిలోమీటర్లు బాగా నడిచేసామండి. తర్వాత 8 కిలోమీటర్ల తర్వాత ఆకలి అనమాట, ఫుల్ ఆకలి. అయితే నేను అనుకుంటున్నాను, ఒక చిన్న హోటల్ కూడా లేదు, అంటే నైట్ కదా అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నారనమాట. ఆకలి, ఫుల్ ఆకలి వేస్తుంది. ఇంకా మామిడికాయ ముక్కలు అవి వాటితో కడుపు నింపుకుంటున్నాను, కానీ ఆకలి మాత్రం ఇంక విపరీతంగా వేస్తుంది అనమాట. ఇంక ఆల్మోస్ట్ 6 అయిపోతుంది, ఒక్క హోటల్ కూడా ఓపెన్ చేయలేదు. ఓన్లీ టీ, కాఫీలు, స్నాక్స్ మాత్రమే దొరుకుతున్నాయి. ఇంకా అనుకుని కొంచెం ముందుకెళ్తుంటే అక్కడైతే మనకి మోక్ష మార్గంకి వెళ్ళే కొంచెం ముందు అనమాట ఒక హోటల్ అయితే ఓపెన్ చేశారు అప్పుడే. అసలు వేడి వేడిగా పొంగలి, వడ పెట్టారండి. అసలు నాకు ఆకలితోనో మరి తెలియదు కానీ అసలు అమృతంలాగా అనిపించింది నాకైతే. అసలు ఏందో, అసలు ఎప్పుడు తినలేని పొంగలి, ఎప్పుడు వడ తినలేనట్టు, అసలు అంత బాగా టేస్టీగా అనిపించింది. మళ్ళీ చట్నీ కూడా లేదు, ఉత్త సాంబారే, కానీ అసలు అలా అంత టేస్టీగా అనిపించాయి అనమాట. ఇంక యమలింగం అయిపోయింది, ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చాం అనమాట. ఇట్లా అన్ని అంటే కొన్ని ఓపెన్ చేశారు. నైట్ టైం కదా, మేము నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆ టైంలో కూడా ఎంతమంది జనాలు తిరుగుతున్నారు తెలుసా, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ తిరుగుతున్నారండి. అస్సలు భయమే ఉండదు. మనకి ఎక్కడికెక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, మనకి టీ, కాఫీ, స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంది. మధ్యలో దారి పొడుగుతో టెంపుల్స్ ఉన్నాయి. మనం అన్నిటి దగ్గరలో ఆగలేం కానీ ఆ 8 లింగాల దగ్గర ఆగాము. ఇంకా ఇక్కడ పాదాలు అవి ఉన్నాయన్నమాట, ఇట్లా స్వామివారి పాదాలు. అలా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆగితే మనకు కొంచెం టైం కవర్ అవుతుంది. మనం అన్నిటి దగ్గరలో ఆగితే మనకి 8 అవర్స్ అన్నా కూడా సరిపోదు అనమాట. మనకు అడుగుకి ఏదో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఇంకా వినాయకుడి గుడి అని చెప్పి, అమ్మవారి గుడి అని చెప్పి, అట్లాగా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ వారాహి అమ్మవారు అయితే ఉన్నారు. కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే సాక్స్లు వేసుకొని వెళ్ళండి. అంటే నేను వేసుకోలేదు సాక్స్లు, కానీ మనకి ఎప్పుడు అలవాటు లేకుండా ఉన్నట్టు నడుస్తాం కదా, కొంచెం కాళ్ళు బొబ్బలెక్కకుండా ఉండాలి. అస్సలు మేము ఎప్పుడు ఎక్కువ నడవము అనుకుంటే మాత్రం సాక్స్లు వేసుకొని నడవండి. నేనైతే సాక్స్లు ఏం వేసుకోలేదు, అలాగే నడిచాను. కానీ పర్వాలేదు, నాకు తగ్గిపోయాయి 2 డేస్కి. 1 డే మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత ఇప్పుడు అసలు ఏం లేవు. నేనేం ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఇక్కడ చూసారా, ఈ ఆవుకి పైన 2 కాళ్ళు వచ్చున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి అసలు ఇలాగా. ఇంకా నడుస్తుండగానే మార్నింగ్ అయిపోయింది అనమాట. చెప్పాను కదా, ఇలా టిఫిన్ చేసి ఇలా వెనక్కి తిరిగాము. ఇంకా కొండేనంట శివుడు, ఆ కొండ శివుడేనంట. చెప్తారు కదా చాగంటి గారు, ఆ కొండే శివుడు అని చెప్పి. మనం అందుకే నడుస్తాం అనమాట. ఇంకెక్కడికి వచ్చాక చూసారా, కొంచెం స్లో అయిపోయాము. కానీ అసలు నడిచిన తర్వాత ఎంత హ్యాపీనెస్ అంటే మీరు నమ్మరండి. గిరి ప్రదక్షిణ చేసి వచ్చాక నాకైతే ఇంకేదో నేను అచీవ్ చేసేసినట్టు ఫీల్ అయ్యాను నేనైతే. నాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది. నేనేదో లైఫ్లో ఏదో అచీవ్ చేసేసాను, అంత హ్యాపీనెస్ అనమాట. గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే అమ్మ నేను నడిచాను అసలు, అంటే నేను అసలు నడవలేను, అసలు ఇంపాసిబుల్ అనుకున్నాను అనమాట. కానీ నేను నడిచాను అని చెప్పి అసలు చాలా లాస్ట్ మార్గం ఈశాన్య లింగం ఇవన్నీ లాస్ట్లో వస్తాయి. ఇంకా మా వారు చూడండి, ఇక్కడ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే పడతారంటండి. ఇంకా ఏం మ్యాజిక్కో కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పడతారు. నేను సన్నగా ఉన్నా కూడా నాకు టైట్గానే వచ్చాను. నేను, మీరు అబ్జర్వ్ చేశారు లేదా, నేనేం మామూలుగా వచ్చేలేదు. నాకు కూడా కొంచెం కష్టమే, అంటే అలాగే వచ్చాను. మా వారు అలాగే వచ్చారు. అంతే, మనకి ఎంత సైజ్ అనేది కాదు, ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పడతారంట. ఇక్కడైతే స్వాములందరూ మంత్రాలు చదువుకుంటున్నారు.
మేమైతే ఇంకా వచ్చాం అనమాట టెంపుల్ దగ్గరికి. మళ్ళీ చూసారు కదా, దర్శనానికి అయితే వెళ్తున్నాము. వచ్చిన తర్వాత మార్నింగ్ మళ్ళీ మామయ్యని ఆద్యాన్ని తీసుకొని టెంపుల్కి దర్శనానికి అయితే బయలుదేరాము. రూమ్స్ అవన్నీ వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే ఆద్యాన్ని పడుకోబెట్టాలి, త్వరగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, ఈ హడావిడిలో అన్ని నీట్గా కవర్ చేయలేకపోయాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.